sisters and brothers of America, it fills my heart with joy to rise in response to the warm and cordial welcome which you have given us. I thank you in the name of millions and millions of Hindu people in the names of millions and millions of Hindu people of all classes and sects. My thanks also to some of the speakers. నేషనల్ యూత్ డే, జాతీయ యువజన దినోత్సవంగా మనం జరుపుకుంటాం. సరే, ఆయన పుట్టుకోబోతున్నారు వీటి గురించి మనం అది పెద్దగా ఇప్పుడు అక్కర్లేదు. అయితే చిన్నప్పుడు ఆయన చాలా తెలివైన ఆయన, ఏకసంధాగ్రాహి, చాలా అల్లరికి చిల్లరగా కనబడేవాడు. ఆయన అంటే చాలా యాక్టివ్గా ఉండేవాడు. ప్రధానంగా ఆయనకి ఏదో దేవుడు అంటే ఏంటో తెలుసుకోవాలని ఉండేది. అలా దేవుడి గురించి చెప్పిన రామకృష్ణ పరమహంసని గురువుగా స్వీకరించాడు. ఇది గొప్పతనం. అట్లాగే చిన్నప్పుడే ఆయనకి అందరూ అంటే ఈ కుల వ్యవస్థ వీటి మీద నమ్మకం లేదు. మనుషులంతా ఒకటే. దానికి కారణం ఏంటంటే ఆ ఇంటి దగ్గర ఆ తండ్రి ఒక పెద్ద ఆయన, చాలా పొరుగుడు ఉందండి. ఇంటికి రకరకాల వ్యక్తులు వచ్చారు సలహాల కోసం. ఇట్లా వచ్చినప్పుడు ఆ రోజుల్లో ఉన్న సాంప్రదాయం ఏంటంటే ఒక 3-4 హుక్కా పీల్చేవి అక్కడ ఉండేవి. వచ్చిన వాళ్ళ యొక్క కులాన్ని బట్టి ఆ పద్ధతిని బట్టి వాళ్ళు ఆ హుక్కా తీసుకుని దాన్ని పీలుస్తూ ఉండేవారు. అదొక ఆచారం అంతే, అదొక పద్ధతి. సరే, ఈయన చూశాడు. చూసి ఏంటి అంటే ఏదో ఫలానా అగ్ర కులస్తులకి ఏదో ఒక రకం, ఇంకో మామూలు కాస్త వెనకబడిన వర్గాలకి ఇంకొకటి, ఇట్లానేమో మొత్తం చెప్పారు. దాని వెనక పద్ధతి ఏంటనేది. వెంటనే ఈయన అక్కడ ఉన్న 4 నోట్లో పెట్టుకుని హుక్కా పీల్చాడు. పీల్చిదేంటి, 4 ఇంట్లోంచి ఒకే రకమైనది వస్తుంది కదా, వచ్చినప్పుడు ఈ తేడాలు ఏంటి అంటే ఒకసారి తండ్రి కూడా చాలా ఆశ్చర్యపోయాడు. ఆయనది కూడా ప్రోగ్రెసివ్ మైండే తండ్రి కూడా. అంటే ఎక్కడ కుల వ్యవస్థ లేదు అనే దాని దగ్గర స్వామి వివేకానంద చాలా స్పష్టంగా. రెండోది, దేవుణ్ణి పూజించడం కంటే ముందు ఎవరైతే అన్నం కోసం ఆలోచిస్తున్నారో తెలియజేసిన అంశం ఏంటంటే పరమత సహనం. ఆ పరమత సహనం గురించి సార్ చక్కగా వివరించారు మనకి. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు కూడా పరమత సహనం ప్రపంచ దేశాలు ఎక్కడా లేదు అని ఆ విషయాన్ని ఇప్పుడు 130 ఏళ్ల క్రితమే సారు ఆయన తెలియజేశారు. ఆ విషయాన్ని చక్కగా వివరించిన సుబ్రహ్మణ్య సార్కి ధన్యవాదాలు తెలుస్తూ ఈ కార్యక్రమాన్ని జనగణమనతో